నీకు నవ్వులాటగా ఉందా? సారీ సార్. అవతల వీర్రాజు మినిస్టర్ చేత ఫోన్లు చేస్తున్నాడు. ఆ రోమియో జూలియట్ని ఇంకా ఎందుకు పట్టుకోలేదని. ఆ మినిస్టర్ పేరేంటి సార్? ఎందుకు మళ్ళీ ఆలింటికి వెళ్ళి గొడవ చేయడానిక? అది కాదు సార్, వీర్రాజుని మోసం చేసిన రోమియో జూలియట్ని పట్టుకోలేదని మినిస్టర్ ఫోన్ చేశాడు, కానీ జనాల్ని మోసం చేస్తున్న వీర్రాజుని పట్టుకోలేదని ఎవరు ఫోన్ చేయరేంటి సార్? మీరు కూడా ఆ విషయం పైన ఎప్పుడు ఇలాంటి మీటింగ్ పెట్టలేదే. ఐఎమ్ నాట్ హ్యాపీ యుగంధర్. నువ్వు సిన్సియర్గా పనిచేయడం లేదు. అన్యాయం సార్. పగలనక రాత్రి అనక తిని తినక లైఫ్ అంతా డిపార్ట్మెంట్గా దారబోసాను కదా సార్. డ్యూటీ కోసం పెళ్లి కూడా చేసుకోలేదు కదా సార్. అబద్ధాలు అడకు. నువ్వు పెళ్లి చేసుకోవడానికి కారణాలు వేరే. ఏంటి సార్? నీ ఫైల్. వైజాగ్లో వైజయంతి, రాజమండ్రిలో రత్నకుమారి, బెజవాడలో భాగ్యలక్ష్మి, ఖమ్మంలో కామేశ్వరి. నిజం చెప్పు, వీళ్ళకి నీకు సంబంధాలు లేవు? ఇప్పుడు లేవు సార్. ఎనీవే, వన్ ఫైనల్ వార్నింగ్ యుగంధర్. 48 గంటల్లో నువ్వు రోమియో జూలియట్ని పట్టుకోకపోతే నిన్ను ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ చేస్తాను. మీకు ఆ ఛాన్స్ ఇవ్వండి సార్. వాళ్ళని నేనే పట్టుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ నేనే పట్టుకోగలను. ఎందుకంటే ఈ క్షణం నుంచి నేను వాళ్ళలాగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఉంటాను సార్. నమస్కారం సార్. ఏమైంది సార్? నా గురించి బాగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. నేనేం చెప్పలేదు సార్, అందరి గురించి చెప్పలేదు సార్. సారీ సార్. వెంగళరావు సార్, ఈ డబ్బులు ఎక్కువైన అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా ఎక్కడ ఉంటారు? ఉంటే కార్లో ఉంటారు, లేకపోతే బార్లో ఉంటారు సార్. You're right. Good. రే జాగ్రత్త, ఎవరైనా చూస్తారు. పోనీ పని చేయి, ఇటు చూడద్దు, నువ్వే అందరికీ చెప్పే. రే నాకు డౌట్, నీకు అసలు టెన్షనే ఉండదా? ఎందుకు ఉండదు, కనిపించదు అంతే. అసలు ఈ డబ్బంతా దీంట్లోకి ఎప్పుడు మర్చేవరా? ఏముంది, వాళ్ళు నన్ను ఫాలో అవటం చూశాను, సంచిలో పూర్తి సామాన్ బ్రీఫ్ కేసులో పెట్టాను, అందులో డబ్బులు తీసి సంచిలో పెట్టాను, ఆ తర్వాత ఆటో ఆపి వాళ్ళ బండి ఎక్కాను. మరి కుక్కని ఎలా మేనేజ్ చేసావు? సింపుల్. సూపర్ మార్కెట్లో ఉప్పు కొన్నాను, బ్లాక్ మార్కెట్లో మొత్తం మంది కొన్నాను, ప్లాట్ఫామ్ మీద కర్చీఫ్ కొన్నాను. కర్చీఫ్ మీద ముందే మొత్తం మంది జల్లి జేబులో పెట్టుకున్నాను, అదే కర్చీఫ్ మీద ఉప్పు జల్లి కుక్కకు పెట్టాను. పాపం అది ఉప్పు నాకుతూనే ఇదేంటి ఎలా ఉందనుకునే లోపు కర్చీఫ్లో ఉన్న మొత్తం మంది పేర్చడం వల్ల దానికి నిద్ర వచ్చేసింది. ఓ విధంగా చెప్పాలంటే మన ఉప్పు తిన్న విశ్వాసంతో వాడి కుక్క మనకి హెల్ప్ చేసింది. చాలా రిస్క్ తీసుకున్నావురా, ఫెయిల్ అయితే? ఓడే ధైర్యం లేనోడికి గెలిచే హక్కు లేదు. రే నీకు నిజం చెప్పనా, యా, లైఫ్ లో ఇప్పటిదాకా నీ అంత ఎదవని చూడలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇప్పుడు చూడు. ఎనీ డ్రింక్స్? 1 whiskey. 2 కూల్ డ్రింక్స్. ఓకే మేడం. అవి ఇక్కడ ఉండవు. ఉన్నాయి సార్. 2 7up. ఓకే. నో సార్, ఐ వాంట్ థమ్స్ అప్. ఓకే సార్. ఇది పట్టుకో, నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళొస్తాను. రే తొందరగా రా, కూల్ డ్రింక్స్ చల్లారిపోతాయి. వచ్చి నవ్వుతానే. బ్యాక్ పేపర్ ఉందా? ఉంది సార్. ఓ లార్జ్. మీరంత స్మాల్గా ఉన్నారు, లార్జ్ తాగలరా? నేను నీకన్నా లార్జ్. పోయి. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. చాలా రోజులకు వచ్చారు. ఒక అమ్మాయి అబ్బాయి కోసం ఊర్లో ఉన్న బార్లన్నీ ఎదుగుతున్నాను. ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఓ, అందరూ వాళ్ళే ఉన్నారు కదా. సరే, కొత్తగా ఎవరైనా వస్తే చెప్పు. అలాగే సార్. సార్ సార్ స్మాల్. నో సర్లే పదా, మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. సలాం సాబ్. నమస్తే. విస్కీ? సేమ్. థ్యాంక్ యూ. Cheers. Cheers. ఏంటి భయపడుతున్నా? మా ఆవిడ సార్. బ్లూ డ్రెస్ అయినా?
అవును సార్. అమ్మో, ఆవిడైతే భయపడాల్సిందే. కొంచెం ఏజ్ ఎక్కువలా ఉంది. నా ఏజే సార్. ఓ, సైజే ఎక్కువ. కొంచెం తొందరపడినట్టున్నావు. ఏం చేస్తాం సార్. థ్యాంక్ గాడ్ మనకు అలాంటి టెన్షన్స్ లేవు. మీకు ఇంకా పెళ్లి కాలేదు సార్? చేసుకోలేదు. ఎందుకు సార్? నేను చెప్పే జాగ్రత్తగా విను. ఆత్మహత్య చేసుకోవడానికి 2 పద్ధతులు. 1, ఓ తాడు కొని అది మన మెడలో వేసుకుని ఫ్యాన్కి వేలాడటం. 2, అదే తాడు ఓ అమ్మాయి మెడలో కట్టి పెళ్ళాడటం. ప్రాక్టికల్గా ఆలోచిస్తే నాకు ఫస్ట్ ఆప్షనే బెటర్ అనిపించింది. ఏమంటావు? భలే చెప్పారు సార్. అంటే మీరు ఇంకా వర్జినా సార్? తప్పు. నువ్వు అలాంటి ప్రశ్నలు అడగకూడదు. సారీ సార్, ఇంకెప్పుడు అడగండి. ఈ ఒక్కసారికి చెప్పండి, మీరు వర్జినా? ఏం చెప్పమంటావయ్యా? అవునని చెప్పనా, కాదని చెప్పనా, నిజం చెప్పనా, అబద్ధం చెప్పనా, ఉన్నది చెప్పనా, లేనిది చెప్పనా? సమాధానం చెప్పండి సార్. ప్లీజ్ అయ్యా, వదిలే, నన్ను వదిలే. సార్ సార్ మీరేదో దాస్తున్నారు. అరే చెప్తే అర్థం చేసుకోవయ్యా, వదిలే నన్ను. ప్లీజ్ సార్ చెప్పండి. నేను చెప్పను. అబ్బా, నన్ను కెలకొద్దే. సార్, అమ్మ మీకు తెలుసా? తెలుసు, అదొక పెద్ద బాల శిక్ష. దాని పేరు రక్ష. మీ ఎక్సా? సార్ మీరు భలే హుషారుగా ఉంటారు సార్. నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటి సార్? మామూలుగా అయితే కొంచెం సీరియస్ గానే ఉంటానే. ఈ ఆడాలని చూస్తేనే ఎందుకో కొంచెం హుషారు ఎక్కువ. భలే మాట్లాడతారు సార్ మీరు. మీరు రోజు ఇక్కడికి వస్తారా? లేదు, ఇవాళంటే ఎవరి కోసం వెతుక్కుంటా వచ్చా. ఎవరిని సార్? అదే రోమియో జూలియట్ అని. వాళ్ళెవరు సార్? భలే దొంగలయ్యా, నన్ను చాలా హింసించేస్తున్నారు. మిమ్మల్ని ఏం చేశారు సార్? దొరకట్లా. అసలు మీరు వాళ్ళని ఎందుకు పట్టుకోవాలి సార్? దొంగలు పోలీసులే కదా పట్టుకో. అంటే మీరు పోలీసా? మనకు వాళ్ళు ఇంట్రొడక్షన్ అవ్వలేదు కదా. ఐఎమ్ యుగేందర్, డీసీపీ యుగేందర్. ఐఎమ్ రాము, రామ్ కోటేశ్వరరావు. గుడ్ నైట్ సార్. నమస్తే నమస్తే. వెళ్ళరా, నేను వెళ్ళొస్తా. రామ్ కోటేశ్వరరావు సార్. ఏంటి సార్? కొంచెం తొందరపడినట్టున్నావయ్యా. అదే మీ ఆవిడ విషయం. ఎనీవే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, గుడ్ నైట్. బానీ. ఏంట్రా నువ్వు ఓ పక్క నేను టెన్షన్ తో చేస్తుంటే తాగేసి వాళ్ళందరితో డాన్స్ ఏంటి? ఆయన ఎవరైనా చెప్తే దడుచుకుంటావు. నన్ను పట్టుకోవడానికి వచ్చిన డీసీపీ యుగంధర్. కంగారు పడకలే, ఆయన ఎవరో మనకు తెలుసు కానీ మనం ఎవరో ఆయనకి తెలియదుగా. సో ప్రస్తుతానికి మనం సేఫ్. పరిగెత్తు పరిగెత్తు. ఇప్పుడే సేఫ్ అన్నావు. సేఫ్ లేదు, ఏం లేదు. పద పద. రేయ్, పారిపోతున్నావు, త్వరగా పదరా. టాక్సీ ఎక్కడ ఉంది? ఓ యా, టాక్సీ లే. త్వరగా త్వరగా పోనీ పోనీవయ్యా. ఎక్కడికే? ఊరవతలకి. ఊరవతలగా? నువ్వు తొందరగా పోనీవయ్యా, రౌడీలు వచ్చేస్తున్నారు. చేజా సార్, ఎవరు సార్ వాళ్ళు? మీ వెనకాల ఎందుకు పడుతున్నారు? మేము టూరిస్ట్లో. మేము ఊరు చూస్తుంటే వాళ్ళు ఈ అమ్మాయిని చూశారు. అందంగా ఉంది కదా అని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తప్పు కదా సార్. అందంగా ఉంటావా? కిడ్నాప్ చేయడం సార్. సార్ ఇదే సార్ సాలాచంగ్ మ్యూజియం. ఇందులో చాలా వింతలు ఉన్నాయి సార్. ఔరంగజేబు వజ్రాల కత్తి, నూర్జహాన్ చొరకత్తి, టిప్పు సుల్తాన్ కుర్చీ, 300 గడియారాలు, 4300 కళాఖండాలు, 5700 పుస్తకాలు. అబ్బో, ఇంకా చాలా వింతలు ఉన్నాయి సార్. ఒక నిమిషం ఆగు. నాకు ఇది నచ్చలేదు. వేరే ఉన్నాయి. పక్కనే చార్మినార్ ఉంది సార్. మరి ఇల్లు
సార్ ఇదే సార్ చేరుతున్నారు. చుట్టూ రౌండ్ ఏమంటారా? వద్దు, ఏదైనా పార్క్ పోనీ. లుంబిని పార్క్ వెళ్దాం సార్, బాగుంటుంది. మొన్న బాంబు కూడా పేలింది. హలో, సిగ్నల్ లేదంటే రాయే 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 రాయే. హలో, ఏమయ్యా మావిడికి ఫోన్ చేయాలి, చేంజ్ ఉంటావా? హలో, నాకు ఇడాకులు ఇచ్చేయ్. అది కాదే. రాత్రంతా ఎక్కడ చచ్చావు? అంటే అనుకోకుండా టూరిస్టులు తగిలి. రాత్రిపూట టూరిస్టులేంటి? ఏ కథలు చెప్తున్నావు నాకు? నిజంగానే. నీకంత ఇదిగా ఉంటే పగలు రాత్రి డ్యూటీలే చేసుకో. నాకు ఇడాకులు ఇచ్చేయ్. ఈ మాత్రం దానికి ఇడాకులు ఎందుకే? ఇడాకులంటే ఎందుకంత భయం? మా ఐదు దగ్గర తీసుకున్న ₹1,00,000 కట్నం తిరిగి ఇవ్వాల్సి వస్తుందనా? అది కాదే. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అమ్మతో కలిసి నా మీద కిరసనాయలు పోసి చంపేద్దామనేగా? నీ సంగతి నాకు బాగా తెలుసు. నా కట్టిన డబ్బులు నాకు ఇచ్చేయ్. ఇడాకులు అలా కాదు, నేను చెప్పి తినవే. ప్రతి చిన్న విషయానికి విడాకులు ఇచ్చేస్తానంటదేంట్రా? ఇప్పుడు విడాకులు ఫ్యాషన్ కదండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదిగో కాఫీ. థ్యాంక్స్. మనం ఎక్కడ ఉన్నావు? బాంబే హైవే. ఇంకెంత, జస్ట్ 300 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళగానే నేను మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ చేసేస్తాను. ఆగు, ఎంత డబ్బు పెట్టుకుని ఇంకో చోట జాయిన్ అవ్వడం ఎందుకు? మనమే ఒక మోడలింగ్ ఏజెన్సీ ఓపెన్ చేద్దాం. అప్పుడు నువ్వు పెద్ద మోడల్ అయిపోద్ది, కానీ నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాను. మరి హాస్పిటల్లో చిన్నారి? ఓ ఐఎమ్ సారీ, నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను. ఓ పని చేద్దామా? పోనీ బాంబే వెళ్ళిన తర్వాత డబ్బులు కొరియర్లో పంపిద్దామా? లేట్ అయిపోతుందిరా. డబ్బు 2 రోజుల్లో కట్టమన్నారు కదా. కానీ ఇప్పుడు మనం వెనక్కి తిరిగి వెళ్ళటం రిస్కే. పోనీ ఆ డ్రైవర్ గారికి ఇచ్చి పంపించేద్దామా? వాడా? వాడి ఫేస్ చూస్తే నమ్మబుద్ధి కావట్లేదురా. ఏంటంత చిరాగ్గా ఉన్నావు? ఎక్కడికైనా పారిపోవాలని ఉంది సార్. నాకు కానీ 4-5 లక్షలు దొరికితే జంపు. ఈ ప్రపంచంలో ఎవరికీ కనిపించను, ముఖ్యంగా మా ఆవిడికి. డబ్బులు ఇవ్వండి సార్. నేనేమన్నా? అదేంటి సార్, మరి పెట్రోల్ ఎలా కొడిచాను? ఓ పెట్రోల్ కా? ఇదిగో. జూలీ, నేను ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను. నువ్వు లోపల వెయిట్ చేయి, నేను హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టేసి వచ్చేస్తాను. అదేంటి, నేను కూడా వస్తాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మనం తిరిగి ఊర్లోకి వెళ్ళటం డేంజర్. ఆ వీర్రాజు మనుషులు ఊరంతా మన కోసం ఎదుగుతున్నారు. ఈ టైంలో నువ్వు రావటం అంత మంచిది కాదు. మరి నీకేమైనా అయితే? అట్లీస్ట్ నువ్వైనా సేఫ్గా ఉంటావు కదా. అదే నాకు మండేది. అలా వేరు చేసి మాట్లాడతావేంటి? నీకైతే ఒకటి, నాకైతే ఒకటేనా? అది కాదు నేను చెప్పేది. ఏ అక్కర్లేదు, నేను వస్తాను. ఈ మొండితనమే నాకు నచ్చింది. అయ్యింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారు సార్? ఊళ్ళోకి. ఊళ్ళోకా? మరి ఎంత దూరం ఎందుకు వచ్చామండి? పెట్రోల్ కొట్టించుకోవడానికి. ఎళ్ళవయ్యా. సార్ సార్, ఎవరు సార్ మీరు? ఏంటి సార్ ఇది? ఏంట్రా గోలా? గుర్తుందా డీసీపీ? ఒకరోజు ఇలాగే నా ఇంటికొచ్చి నా మొహం మీద గన్ను పెట్టి సారీ చెప్పమన్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు సారీ చెప్పు. రోమియో జూలియట్ తో నీకున్న సంబంధం ఏంటో చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్లతో కలిసి నన్ను ఎందుకు మోసం చేశావో చెప్పు. నార్మే, వాళ్ళని ఎక్కడ దాచావో చెప్పు.
రైట్ చిన్న గేట్లేసారా? అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించు. ఇక్కడ 4 శవాలు రెడీగా ఉన్నాయని చెప్పు. బాత్రూమ్ హాల్లో ఉంది. చుట్టూ 100 మందిని పెట్టుకుని నీ ఇంటికి నేను ఒంటరిగా వస్తేనే ఏం పీకలేకపోయావు. అలాంటిది 4 బచ్చాగాలను తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకున్నావురా? అయినా నువ్వు ఎంత ఎదవ కాబట్టి నా చేతిలో చావడానికి నీ గన్ నువ్వే తెచ్చుకుంటావు. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నీ గన్తో నిన్నే కాల్ చేసి నా మీద దాడికొస్తే చంపేశానని ఎఫ్ఐఆర్ రాస్తాను. సబ్బాస్ డీసీపీ, రాయ్. నువ్వు ఎఫ్ఐఆర్ రాయ్. పేపర్ వాళ్ళందరూ ఎడిటోరియల్ రాస్తారు. హెడ్డింగ్ ఏంటో తెలుసా? రోమియో జూలియట్ తో కుమ్మక్కై జనాన్ని మోసం చేస్తున్న డీసీపీ యుగంధర్. దాని కింద ఈ ఫోటో కూడా వేస్తారు. చూడు. ఏంటది? నా దగ్గర డబ్బు కొట్టేసిన ఆనందంలో రాత్రి బారులో రోమియో జూలియట్ తో నువ్వు పార్టీ చేసుకున్న ఫోటో. ఏమాగుతున్నావు? ఇందులో రోమియో జూలియట్ ఎవరో? పక్కనే పెట్టుకుని రోమియో ఎవరని అడుగుతున్నావు? హ్యాట్స్ ఆఫ్. నువ్వు చాలా చాలా మంచి నటుడివి. వీడియో రోమియో నీకెలా తెలుసు? వాడి చేతుల్లో మోసపోయిన వాడిని మర్చిపోతానా? మిస్టర్ యుగంధర్, నీకు ఆఫర్ ఇస్తున్నాను. వాళ్ళు నా దగ్గర కొట్టేసిన డబ్బు కావాలంటే నువ్వు ఉంచుకో, కానీ వాళ్ళని మాత్రం నాకు వదిలే. వీర్రాజుని మోసం చేస్తే ఏమవుతుందో నేను వాళ్ళకి చెప్పాలి. నా కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు కూడా తెలియాలి. బలండ్రా. ఏం సార్ మీకోసం వెయిటింగ్. పదండి, ముందు పోండి. ట్రాఫిక్ లో ఇరికిపోయినా పట్టుకుంటానులే. బండి జాగ్రత్త. ఓ నమస్కారం సార్. ఏమన్నా తెలిసిందా? లేదు సార్. మా డీసీపీకి హెడ్ కానిస్టేబుల్ వెంగళరావు అని ఓ చెంచా ఉన్నాడు సార్. మీ మేనేజర్ మన్మథరావుకి వెంగళరావు మంచి ఫ్రెండ్ సార్. నీ జీతం కన్నా ఎక్కువే. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తుంటావు? హలో, ఎక్కడున్నావు? నమస్తే బాబు గారు. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. హెడ్ కానిస్టేబుల్ వెంగళరావుని పట్టుకో. అలాగే బాబు గారు. ఆ డీసీపీ రోమియో జూలియట్ ని ఎక్కడ దాచాడో కనుక్కో. బాబు గారు. రోమియో జూలియట్ ని ఎక్కడ దాచాడో కనుక్కో. అలాగే బాబు గారు. సుసి, ఏంటి ఇలా వచ్చావు? గుడికొచ్చాను. పక్కనే కదా, పలకరిద్దామని వచ్చాను. లోపలికి రావచ్చా? ప్లీజ్ కమ్. కూర్చో. నీకు ఇష్టమని పులిహార తెచ్చాను. నా ఇష్టాలు ఇంకా గుర్తున్నాయా నీకు? మీ వారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. సిగ్గు లేకుండా విగ్గు పెట్టుకు తిరుగుతున్నారు. ఇంట్లో ఎవరు లేరా? ఎవరు? ఇంకా పెళ్లి చేసుకోలేదా? సంబంధాలు చూస్తున్నారు. కొంచెం లేట్ అయింది కదా. చాలా. సార్, మీకోసం ఎవరు వచ్చారు? 1 minute. నీతో కొంచెం పనుండొచ్చాను. చెప్పు. మీ డీసీపీ రోమియో జూలియట్ దాచినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కడ దాచాడో చెప్పు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఊరికే చెప్పక్కర్లేదు. 10,000 రూపీస్. నా గురించి తెలిసే లంచం ఇస్తున్నావా? తక్కువైతే చెప్పు, ఇంకా ఇస్తాను. లంచాలు తీసుకునేవాడిని అయితే దానికన్నా పెద్ద కారులోనే తిరిగేవాడిని. నువ్వు ఇంకా మారలేదు వెంగళరావు. నన్ను చూడు, ఒకప్పుడు మన ఇద్దరం ఒకే స్థాయిలో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నాకు తిరగడానికి 4 కార్లు ఉన్నాయి, ఉండడానికి 2 ఇళ్ళు ఉన్నాయి, హార్ట్ ఆఫ్ ది సిటీలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, బ్యాంకులో కావాల్సినంత డబ్బు ఉంది, సమాజంలో పరువు ఉంది, గౌరవం ఉంది, హోదా ఉంది, నాకంటూ ఓ పెద్ద స్టేటస్ ఉంది. నీ దగ్గరే ఉంది. చెప్పు. నా దగ్గర మీ ఆవిడుంది. సుసి, వస్తున్నా. అయ్యో,
మీరేంటి ఈ టైంలో వచ్చారు? సర్లేండి, నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి. బాయ్ వెంగి. బాయ్ సుసి. బాయ్. లా భయపడు, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. నువ్వు అనవసరంగా అనుమానపడుతున్నావు. నీ భార్య నిప్పు లాంటిది. షీఈస్ వెరీ హార్డ్. చచ్చాడు నా కొడుకు. లైఫ్ లాంగ్ అనుమానంతో ఏడుస్తూనే ఉంటాడు. అమ్మయ్యా సిగ్నల్ వచ్చింది. హలో, ఎక్కడున్నావురా? కార్లో ఉన్నాను సార్. ఎక్కడా? దారిలో ఉన్నాను సార్. అదే ఏ దారిలో ఉన్నావు? ముంబై రోడ్లో ఉన్నాను సార్. ముంబై వెళ్తున్నావా? హైదరాబాద్ వస్తున్నాను సార్. కార్లో ఎవరున్నారు? ఓ అబ్బాయి అమ్మాయి ఉన్నారు సార్. వాళ్ళిద్దరికి అసలు పట్టలేదు సార్. ఎందుకో నాకు తెలియదు సార్. పదండ్రా. సార్ రాత్రి రౌడీలు ఇప్పుడు నిద్రలేసినట్టున్నారు సార్. మళ్ళీ మనం వెంట పడ్డారు. మరి నవ్వుతా చెప్తావేంటి? తొందరగా పోనీ. అలాగే సార్. జామ్ అయిపోయింది సార్. పోలీసులు. అమ్మో, ఆయన నన్ను చూస్తే గుర్తుపట్టేస్తాడు. లింగం సార్, నువ్వు మేడం గారిని తీసుకెళ్ళి గోల్కొండ చూపిస్తాడు. నేను అక్కడికి వచ్చేస్తాను. సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? అరే వాడు పారిపోతుండ్రా, పట్టుకుందాం పదరా. స్టాప్. ఎక్కడి నుంచి వస్తున్నావు? పెట్రోల్ కొట్టించుకు వస్తున్నాం సార్. సీ బుక్ ఉందా? ఉంది సార్. ఇవో. ఇది నా లైసెన్స్, ఇది ఆర్సీ, ఇది ఎన్పిసి, ఇది రోడ్ ట్యాక్స్, ఇది లైఫ్ ట్యాక్స్, ఇది నా వెడ్డింగ్ కార్డు, ఇది నా విజిటింగ్ కార్డు, ఇది నా రేషన్ కార్డు, ఇది నా పెళ్ళం, అది దాని అమ్మ. చాలా డబ్బులు కూడా కావాలా? ఏమడిగంటా నిన్ను? ఏమడిగంటా నిన్ను? నీ ఆటో బైక్ అడిగారా? ఎక్కడికి వెళ్తున్నావు? గోల్కొండకి వెళ్తున్నాం సార్. నేను కూడా అక్కడికే సార్. ఓకే గో. మూవ్ మూవ్. రేయ్ ఆగరా. ఆగా పట్టుకోరా వద్దు. రేయ్ డ్రైవింగ్ రాదా కర్దా. రేయ్ అని పట్టుకోరా వద్దు రేయ్. ఇది తెచ్చుకోండి. ఓకే. ఇటు బ్రిడ్జ్ మీద కూడా కనిపిస్తలేరా? పైకి వెళ్ళి చూద్దాం పదన్నా. సరే రండ్రా. తప్పించుకున్నారా? పదండి. సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్లెస్ రోడ్లో ఒక అతన్ని రౌడీలు చేజ్ చేస్తున్నారట. ఓకే, యూ టేక్ కేర్. ఓకే. ఇన్స్పెక్టర్, వాడు ఇప్పుడే నెక్లెస్ రోడ్లో లోకల్ ట్రైన్ ఎక్కాడు. అది ఖైరతాబాద్లో ఆగుతుంది. మీరందరూ అక్కడ రెడీగా ఉండండి. అవునరా సార్, ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోండి. మీ బ్యాగ్ తీస్తే కూర్చుంటాం. ఒక్క నిమిషం. బ్యాగ్ నాది కాదండి. మీది కాదా? కాదు. చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ, ఈ బ్యాగ్ మీదా అండి? నాది కాదు. బాబు, ఈ బ్యాగ్ మీదా? నాది కాదండి. మరి బ్యాగ్ ఎవరిదయ్యా? అందులో ఏముందో చూద్దాంరా. ఆగు.
ఆ బ్యాగ్ లో ఏమైనా బాంబు ఉంటే ఏమైందమ్మా ఎక్కడున్నాడంటే స్విచ్డ్ ఆఫ్ అనుకున్నాను బ్యాగ్ తగిలించుకెళ్ళినప్పుడే అనుకున్నాను మళ్ళీ రాడని సర్లే నాకు టైం అవుతుంది ఏమీ అనుకోకుండా నా డబ్బులు నాకు ఇచ్చండి వెళ్ళాలి డబ్బులన్నీ ఆ బ్యాగ్ లోనే ఉన్నాయి అయిపోయింది అంతా అయిపోయింది ఆయన రాడు మీ దగ్గర డబ్బులు లేవు ఆఫీస్కి వెళ్తే మా ఓనర్ తిడతాడు ఇంటికి వెళ్తే మా ఆవిడ కొడుతుంది నా వల్ల కాదు నేను ఎక్కడికైనా పారిపోతాను ఇదిగో ఈ కారు కూడా మీరే ఉంచేసుకోండి ప్లీజ్ కాసేపు వెయిట్ చేయి తను తప్పకుండా వస్తాడు ఎందుకు వస్తాడు మీ ముఖం మీద మీరు నచ్చలేదని చెప్పాడా వెళ్తూ వెళ్తూ డబ్బులు నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయాడా ఫోన్ ఉంటే దొరికేస్తాడని ఆఫ్ చేస్తాడా ఇంకా తిరిగి ఎందుకు వస్తాడు గ్యారంటీగా రాడు మీరు ఇక్కడ ఎన్నాళ్ళు ఎదురు చూస్తూ కూర్చున్నా రాడు కొన్నాళ్ళు పోతే జనం ఆ గోల్కొండ చూడటం మానేసి మిమ్మల్ని చూడటానికి వస్తారు నా మాట నమ్మండి అతను రాడు 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 ఇదేంటి వచ్చేస్తున్నాడు నీకు ఫోన్ చేద్దాం అనుకుంటే మధ్యలో ఫోన్ పడిపోయింది తెలుసా ఏయ్ ఏంటి ఏడుస్తున్నావు ఊరుకో ఏమైంది ఇప్పుడు కొంచెం లేట్ అయింది అంతే కదా వచ్చేసాను కదా ముందడికి డబ్బులు ఇచ్చి పంపించే నువ్వు ఉండు ఎంత అయిందయ్యా 10,000 ఇవ్వండి సార్ ఈ బ్యాగ్ పట్టుకో ఇందాక నుంచి నువ్వు రావని తెగ భయపెడుతున్నాడు తెలుసా ఇదిగో సార్ ఉంచుకోవయ్యా థ్యాంక్ యూ సార్ సారీ అమ్మా రే నాకు డౌట్ మళ్ళీనా ఇంత డబ్బుతో వెళ్ళిపోయినోడివి మళ్ళీ తిరిగేందుకు వచ్చావురా ఈ డబ్బుతో మహా అయితే 10 ఏళ్ళు హ్యాపీగా బతకగలను కానీ నువ్వు లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేను